సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఈరోజు అయితే నేను ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏమేమి స్టోర్స్ ఉండే అలానే మేము ఎట్లా తిరిగామని చూపించబోతున్నా. సో వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఆర్గనైజ్డ్ నెక్లెస్ చూసారు, ఎంత బాగుంది. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. జుమ్కాస్ చూసారు అసలు ఎంత బాగుందో, న్యూ కలెక్షన్ ఉంటాయి ఇక్కడ రకరకాలవి. నాకైతే భలే నచ్చేసినాయి ఇవి జుమ్కాస్ అయితే. నెక్లెసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకైతే బయట దొరుకుతాయి ఇవి, లోపలైతే అస్సలు దొరకవు. ఆర్గనైజ్డ్ జ్యువెలరీస్ అయితే మనకు బయటే దొరుకుతాయి. ఇదైతే మనకి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అనమాట, నుమాయిష్. చూసారా ఎంతమంది జనం ఉన్నారు. ఇది ఇయర్కి ఒకసారి వస్తుంది నాంపల్లిలో. ఇదైతే ఎంట్రన్స్లో లైటింగ్ పెట్టారనమాట మనకి. చూసారా ఇక్కడ పాప్కార్న్ స్టాల్స్, అన్ని స్టాల్స్ ఉన్నాయి. మనం ఫుడ్ ఐటమ్స్ మనకి ఇష్టం వచ్చింది తినచ్చు. అండ్ ఇక్కడ మనకి పిస్తా హౌస్ కూడా ఉంది చూసారా. ఇందులో మనకి అంటే మ్యాట్స్, దుప్పటాస్ అవన్నీ మనం తక్కువ రేట్స్లో అన్నీ తీసుకోవచ్చు. చూసారు ఎంతమంది ఉన్నారు అసలు. ఇక్కడైతే రైడ్లు అనమాట. మా తమ్ముడు అయితే ఒక రైడ్ ఎక్కాడు, దెబ్బ కలిపాడు అనమాట. చూసారు ఇక్కడ వాటర్ అదేంటది మొత్తం వుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి. చూసారా ఒక ఆమె ఎంత బాగా నాట్యం చేస్తుందో. ఇక్కడైతే చూడండి కాఫీ అంతా పిస్తా హౌస్లో. ఇక్కడ హలీం తిన్నామన్నమాట మేమైతే. టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ అయితే మేము నిలోఫర్ చాయ్ తాగాము. ఇక్కడ నిలోఫర్ చాయ్ ఫేమస్ కదా, అంటే మస్కా బన్ విత్ నిలోఫర్ చాయ్ తాగాము. టేస్ట్ అయితే అసలు తిరుగులేదు, అంత బాగుందన్నమాట నిలోఫర్ చాయ్ ఇక్కడ. నేనైతే తాగలేదు ఎందుకంటే నాకు చాయ్ అలవాటు లేదు కాబట్టి. నెక్స్ట్ అయితే మేము పిస్తా హలీం తిన్నామని చెప్పాను కదా, ఇదండి ఇదే మటన్ హలీం అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకైతే తెగ నచ్చేసింది. ఒకటైతే 300 రూపీస్ అంటే ఇక్కడ రేట్ అయితే హలీంది చాలా ఎక్కువ. దాని తర్వాత ఇక్కడైతే ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ బొమ్మల గురించి ఎంతమంది జనాలు ఉన్నారు చూసారా. మేమైతే ఆడదాం అనుకున్నాం కానీ అంతమంది జనాలు ఇంకా ఆడలేకపోయాము. అసలు నాకైతే ఆ బొమ్మలు ఎంత క్యూట్ ఉన్నాయి అంటే అంత క్యూట్ ఉన్నాయి చూసారా. అసలు మొత్తం క్రౌడెడ్ అనమాట. ఇక్కడైతే ఇక్కడ ఇంకో రైడ్స్ ప్లేసెస్ అనమాట, జైంట్ బిల్లు, రంగుల రత్నం ఇవన్నీ ఉన్నాయి. మేమైతే ఇందులో ఒకటే రైడ్ ఎక్కాము, అందుకే మాకు ధైర్యం సరిపోయింది అనమాట. ఒకదానికి కూడా మా మమ్మీ భయపడిపోయింది. మా తమ్ముడు కూడా ఒక రైడ్ ఎక్కాడనమాట, పాపం భయపడిపోయాడు. చూసారా అసలు ఎంతమంది జనాలు. నుమాయిష్ అంటేనే ఎంత పెద్ద ఎగ్జిబిషను, మనకు అన్నీ ఉంటాయి ఈడ. చూసారా ఏరోప్లేన్ అని, ఆ రంగుల రత్నం అని, డిస్కో డ్యాన్స్ అని, మొత్తం ఇంకా జైంట్ బిల్లు, కొలంబస్, రంగుల రత్నం. చూసారా ఇది ఎక్కుదాం అనుకున్నాం కానీ మాకు ఏదంత ధైర్యం సాలలేదు. ఇంకా అందుకు